వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ప్రజల కష్టాలను చూసి చలించే గుండె ఆయనది. ప్రజల బాధలను చూసి చెమర్చే హృదయం ఆయనది. ఆయన దాతృత్వానికి అవధులు లేవు. ఆయనలోని మానవీయతను పొగిడేందుకు మాటలే లేవు. గొప్ప ఉదార గుణం ఉన్నవారు మనకు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండేది మాత్రం పవన్ కళ్యాణే. రాజకీయాల్లోకి రాకముందు వచ్చాక పవన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. జనం కష్టాలలో ఉన్నారంటే చాలు ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ప్రజల కోసం దేనికైనా సిద్ధంగా ఉండే నేతగా పవన్ గుర్తింపు పొందారు. ఎంతో మంది అభాగ్యులకు సాయం చేస్తూ నిత్యం తన దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఎంత చేసినా ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉండే మనస్తత్వం ఆయనది. సంపాదించిన మొత్తం ప్రజలకు దానం చేస్తున్న మనిషిగా జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పవన్. రాజకీయాలు, సినీ రంగం, సామాజిక సేవ ఈ మూడు రంగాలలోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన గొప్పతనం కేవలం నటుడిగా సాధించిన విజయాలలోనే కాదు, ఒక సామాన్యుడి బాధను తన బాధగా భావించి స్పందించే మనసులోనూ ఉంది. పవన్ కళ్యాణ్ గొప్పతనంలో మరో ముఖ్యమైన అంశం ఆయన మానవత్వం. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆయన ముందుగా స్పందించటం అనేకసార్లు చూశాం. ఈ సహాయాలు ప్రచారం కోసం కాకుండా మనస్ఫూర్తిగా చేయడం వల్లే ప్రజల్లో ఆయనపై నమ్మకం పెరిగింది. మాటకు కట్టుబడి ఉండడం, అన్యాయంపై నిలబడడం, అవసరమైనప్పుడు త్యాగానికి సిద్ధంగా ఉండడం ఆయనను ప్రత్యేకంగా నిలబెడతాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా మాత్రమే కాదు, ఒక నాయకుడిగా, ఒక మంచి మనిషిగా కోట్లాది మంది హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూనే ఉన్నారు, సహాయాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా దర్శకుడు సుజిత్కి పవన్ ఓ ఖరీదైన కారుని బహుమతిగా ఇవ్వడం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అయితే పవన్ ఆ బహుమతి ఇవ్వడం వెనుక ఉన్న కారణం గురించి తెలుసుకొని అందరూ పవన్ గొప్ప హృదయాన్ని, ఆయన మంచి మనసును తెగ పొగిడేస్తూ ఉన్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమా చేశారు. పవన్ అభిమానిగా సుజిత్ తన అభిమాన హీరో బాడీ లాంగ్వేజ్కి తగిన కథతో సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమా ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కొత్త అనుభూతిని ఇచ్చి మెప్పించిందనే చెప్పాలి. సినిమాకు అందిన ఫీడ్బ్యాక్ మంచిగా ఉండడంతో ప్రేక్షకులను గట్టిగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సుజిత్ ఇటీవల పవన్ కళ్యాణ్ నుండి అద్భుతమైన బహుమతి పొందిన విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ సొంతంగా యంగ్ డైరెక్టర్ కు లగ్జరీ కారుని గిఫ్ట్ చేశారు. ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన కారును అందించడమే ఈ బహుమతి. సుజిత్ సోషల్ మీడియాలో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. నాకందిన గిఫ్ట్లలో అతి అత్యుత్తమం, మాటల్లో చెప్పలేనంత ఆనందంతో ఉన్న నా ప్రియమైన ఓజీ కళ్యాణ్ గారి నుంచి లభించిన ప్రేమ, ప్రోత్సాహం నాకు అన్నింటికన్నా ముఖ్యం. ఆయన అభిమానిగా మొదలై ఈ క్షణం వరకు అద్భుతంగా అనిపిస్తుంది. జీవితంలో ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. చాలా మంది ఓజీ సినిమాతో సుజిత్ అందించిన సినిమాకు ప్రోత్సాహం ఇచ్చేందుకు గిఫ్ట్ ఇచ్చారని అనుకున్నారు. కానీ అసలు కారణం అది కాదట. ఓజీ సినిమా షూటింగ్లోని చివరి కీలక స్కెడ్యూల్ జపాన్లో చేయవలసిన అవసరం వచ్చింది. సుజిత్ ఆ స్కెడ్యూల్ కోసం జపాన్ వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ అప్పటికే బడ్జెట్ ఎక్కువగా ఉండడంతో నిర్మాతలు ఆ ప్రణాళికను అంగీకరించలేదు. అయినప్పటికీ ఆ సన్నివేశాలను జపాన్లోనే షూట్ చేయకపోతే సినిమా పూర్తి ప్రాజెక్టుకు తగిన ఫీల్ వచ్చే అవకాశం ఉండదు అని సుజిత్ భావించారు. అందువల్ల ఆ స్కెడ్యూల్ కోసం డబ్బులు ఏర్పాటు చేయడానికి సుజిత్ తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ను అమ్మి ఆ డబ్బుతో జపాన్కి వెళ్లి కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారట. ఈ విషయం డబ్బింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినప్పుడు ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. దర్శకుడు తన సొంత వాహనాన్ని అమ్మి సినిమా కోసం కృషి చేశారన్న విషయం తెలిసి అదే మోడల్ కారును సుజిత్ కి గిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట. అదేవిధంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ సుజిత్ కు అందించారట. ఇప్పుడు ఈ ఘటన నెట్టింట తెగ వైరల్ అయిపోతుంది.